వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్. ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా తెలివైనది, కానీ బలహీనమైనది కూడా. ఆకలితో అలమటిస్తూ నక్క ఒకరోజు తినడానికి ఏదైనా దొరకదా అని అడవంతా తిరుగుతూ ఉంది. అప్పుడు దూరంగా ఒక సింహం అలసిపోయి పడుకొని ఉండటం నక్క గమనించింది. సింహం ముందు ఒక జింక మాంసం కూడా ఉంది. సింహం తినగా మిగిలించిన మాంసాన్ని అక్కడ వదిలేసింది. నక్కకు ఆ మాంసం తినాలని ఆశ పుట్టింది. వెంటనే ఆ నక్కకు ఒక ఆలోచన వచ్చింది. అది సింహం దగ్గరకు వెళ్ళి ఇలా అంది: ఓ మహారాజా, మీ వంటి పరాక్రమశాలి విజ్ఞానవంతుడైన రాజు ముందు నేను చాలా చిన్న జీవిని. కానీ ఒక అపశకునం చూశాను. మీరు తిన్న ఆ జింకను ఎవరో విషం పెట్టి చంపారు అని అంటున్నారు అందరూ. నేను కూడా వాసన చూస్తే అంతే అనిపిస్తోంది. మిమ్మల్ని మేము రక్షించుకోవాలి అని చెప్పేసరికి సింహం ఒక్కసారిగా భయపడిపోయింది. ఏమిటి, విషమా? నాకు ఏమవుతుందో అని ఆందోళన పడింది. అంతే, నక్క ఆ అవకాశాన్ని వాడేసుకుంది. రాజా, మీరు కొంతసేపు విశ్రాంతిగా ఉండండి. నేను మీకోసం డాక్టర్ని తీసుకురావాలి. మీ ఆరోగ్యం మాకు ముఖ్యం అని చెప్పి అక్కడి నుంచి ఆ మాంసాన్ని తీసుకొని పరిగెత్తింది. దాన్ని త్వరగా తిని తన ఆకలి తీర్చుకుంది. ఆ తరువాత సింహానికి ఏమీ కాలేదని తెలుసుకుని బాగా చిరాగ్గా అనిపించింది. కానీ అప్పటికే నక్క జాడ మాయమైపోయింది. ఇందులోని నీతి ఏమిటంటే, తెలివి బలాన్ని మించగలదు. చిన్నవాళ్ళు తెలివిగా వ్యవహరిస్తే పెద్ద సమస్యల్ని కూడా పరిష్కరించుకోగలరు. అనగనగా ఒక అడవిలో ఒక ధైర్యవంతమైన సింహం ఉండేది. అది అడవికి రాజుగా ఉంది. ఇతర జంతువులు దాన్ని గౌరవించేవి. అయితే అది అహంకారంతో కాకుండా ధర్మబద్ధంగా పాలించేది. ఒకరోజు ఆ అడవిలోకి ఒక గేదె వచ్చింది. అది కొంచెం బలహీనంగా కనిపించింది. ఇతర జంతువులందరూ దాన్ని అపహాస్యం చేస్తూ చిన్నచూపు చూశాయి. కానీ సింహం మాత్రం దానిని జాలిగా చూసింది. నీకు ఏమైంది గేదె? ఎందుకింత బలహీనంగా ఉన్నావు అని సింహం అడిగింది. గేదె బాధగా ఇలా చెప్పింది: నా మాతృపక్షం వేరే అడవిలో ఉంది. కానీ అక్కడ ఒక పెద్ద ఎలుగుబంటి నాకు చాలా నష్టం చేస్తోంది. నేను ఇంకా అడవిలో ఉండలేక ఇక్కడికి వచ్చేసా. సింహం ఆ మాటలు విని ఆలోచించింది. బలహీనుల్ని పరిరక్షించడమే కదా నిజమైన నాయకత్వం అంటే. ఆ ఎలుగుబంటిని ఎదుర్కోవాలని అనుకుంది. సింహం ఆ ఎలుగుబంటికి ఎదురు వెళ్ళింది. ఎలుగుబంటి దాని తాకిడి చూసి దిగ్భ్రాంతి చెందింది. నేను గేదెను వేధించలేదు, అలాంటిది ఇంక నుంచి చెయ్యను అని చెప్పింది. సింహం ఇలా చెప్తూ, ఈ అడవి నీది కాదు. ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. ఇకపైన నీవు బలహీనుల్ని బాధిస్తే నన్ను ఎదుర్కోవాలి అని గర్జించింది. ఆ రోజు నుంచి ఆ అడవిలో ఎవ్వరూ బలహీనుల్ని బాధించలేదు. గేదె ఆనందంగా జీవించడం మొదలుపెట్టింది. సింహం తన రాజ్యాన్ని న్యాయంగా పాలించడంతో అందరూ దానిని గౌరవించారు. ధైర్యం, దయ కలిగిన నాయకుడు ఎలా ఉండాలో ఈ కథలో చెప్తుంది. ఈ కథలోని నీతి ఏమిటంటే, ధైర్యం మరియు దయ కలిగి ఉండేవారు నిజమైన నాయకులు. బలహీనుల్ని రక్షించడమే గొప్పతనం.